మిత్రులకు నమస్కారం. మూలవాసుల సంస్కృతిని భారతదేశంలో విధ్వంసం చేస్తున్నది ఎవరు అనే శీర్షికన మూల రవికుమార్ గారి వ్యాసాన్ని మనం ఇక్కడ యథాతథంగా చదివేసుకుందాం. మూల సంస్కృతి ధ్వంసానికి ఉదాహరణ ఈశాన్య రాష్ట్రాలు. అక్కడ వెదురు ఆధారిత సాంప్రదాయ జీవితం, ప్రకృతి పట్ల ఆరాధన అన్నీ అంతర్ధానం అయిపోయాయి. కల్చరల్ డిస్ట్రక్షన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ అనే అంశంతో ఇదే రవికుమార్ గారు లోగడ ఒక వ్యాసాన్ని రాశారట. అసలు ఈ గిరిజన సంస్కృతికి ఎవరు ప్రమాదకరం? ఓ 10 ఏళ్ల క్రితం మన మేనత్త అరుంధతి రాయ్ గారు అవుట్లుక్ అనే మ్యాగజైన్లో గాంధీయన్స్ విత్ గన్స్ అనే పేరుతో హిందూ శక్తులు గిరిజన ప్రాంతాల్లో తమ మత వ్యాప్తికి పాల్పడుతూ వారి సంస్కృతిని నాశనం చేస్తున్నారు అని తీర్మానించేశారు. హిందూ శక్తులు అడవుల్లోకి వెళ్ళి అక్కడ తమ మత వ్యాప్తిని చేసుకుంటున్నారా అంటే ఆ గిరిజనులు హిందువులు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏ మతంలో ఉన్నారు? గిరిజనులు స్వతహాగా ఉండేది ఇస్లామా, క్రైస్తవమా? మన తెలుగు ప్రాంతాలలోని గిరిజన జాతులను ఉదాహరణగా తీసుకుని ఈ అరుంధతి రాయ్ గారు చెప్పింది ఎంతవరకు నిజము అన్నది పరిశీలిద్దాం. ఇక్కడ 1925ని ప్రామాణికంగా తీసుకుందాం. ఎందుకంటే 1925లోనే ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. మన లెఫ్ట్ ఇల్లిబరల్ మేధావులు అప్పటి నుంచే హిందూ మత వ్యాప్తికి బీజాలు పడ్డాయి అంటారు. కాబట్టి అంతకుముందు గిరిజనులలో హైందవం ఉందా లేదా అన్నది చూద్దాం. శ్రీశైలాన్ని నల్లమల గిరిజనులు అంటే చెంచులు పరిరక్షిస్తున్నట్టు, అక్కడ పూజల్లో పాల్గొన్నట్టు శతాబ్దాల చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భద్రాచలం దాటి ఉన్న పర్ణశాల నిర్వహణ అంతా గిరిజనులదే. అది వంశపారంపర్యంగా 1925కి చాలా ముందు నుండి కొనసాగుతుంది. అరకు, బొర్రా తదితర ప్రాంతాలలో సీతారాములు తిరిగిన ఆనవాళ్లను స్థానిక గిరిజనులే బయట వారికి పరిచయం చేశారు. కోయదొరల జోస్యాలను ప్రభావితం చేసే శక్తి ఆర్ఎస్ఎస్కి ఉంది అంటే కనుక 90 ఏళ్ల కొండదొర కూడా వెంటపడి తరిమి కొడతాడు. ఎందుకంటే అతడు తన తాత దగ్గర ఆ విద్య నేర్చుకుని ఉంటాడు. ఆ తాత 1925 నాటికి 50 ఏళ్ల వాడై ఉండొచ్చు కూడాను. భక్త కన్నప్ప ఎవరు? అతను గిరిజనుడే కదా. అతన్ని మత మార్పిడి చేసి శివభక్తుడిగా మార్చింది ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళ. మరి పోకల దమ్మక్క ఎవరు? ఆవిడ కూడా గిరిజనురాలే కదా. మరి ఆవిడను రామభక్తుడిగా మార్చింది ఎవరు? బజరంగ్ దళోళ్ళ. అంటే దాని అర్థం ఏంటి? శతాబ్దాల తరబడి గిరిజనులకి హిందువులకు దేవతా సంబంధమైన నమ్మకాలతో సహా అనేక సమాచార మార్పిడులు, ఒకరి నమ్మకాన్ని ఒకరు గౌరవించుకుంటూ కొన్నింటిని తాము నమ్ముతూ ఉండడం అనేది శతాబ్దాల వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే శైవులు, వైష్ణవులు, గ్రామ దేవతల ఆరాధకులు, శక్తి ఆరాధకులు లాగే గిరిజనులు కూడా ప్రకృతి ఆరాధకులు. మరి మనం కూడా తులసి మొక్కను, మర్రి చెట్టును, రావి చెట్టును, వేప చెట్టును పూజిస్తూ ఉంటాం కదా. అంటే అది కూడా ప్రకృతి ఆరాధనే కదా. అందువలన హిందువులు, గిరిజనులు ఒకరికొకరు ఎదురు పడ్డప్పుడు ఎవరి దేవుడు ఎవరికి అభ్యంతరం కాలేదు. అటువంటి సంబంధం గిరిజన సంస్కృతిని దెబ్బతీస్తుందా? మేడారం సమ్మక్క సారక్క జాతర, విశాఖ జిల్లా పాడేరు మోదుకొండమ్మ జాతర, ఆదిలాబాద్ నాగోబా జాతర ఇవన్నీ గిరిజన ఉత్సవాలు. వీటిని హిందూ ప్రచారం ఏమైనా దెబ్బతీసిందా? హిందూ మత ప్రభావం వల్ల ఒకవేళ బ్రాహ్మణ పూజారులు ఆ జాతరల్లో మంత్రాలు చదివితే దాన్ని గిరిజన సంస్కృతికి దక్కిన గౌరవంగా చూడాలి, కానీ అందులో నాశనం అయ్యేది ఏమిటి? మరి గిరిజన ప్రాంతాల్లో క్రైస్తవం ప్రచారం చేసే ఏ పాస్టర్నైనా అడిగి చూడండి, ఈ మోదుకొండమ్మ జాతర చూస్తే మీకు ఏమి అనిపిస్తుంది అని. అతడి సమాధానం ఎలా ఉంటుంది? యెహోవా ఒక్కడే దేవుడు, జీసస్ ఆయన కుమారుడు, ఇది తప్ప ఇంకేది దేవుడిని నమ్మకూడదు. వీరిలో ఎంతమందిని ఈ విశ్వాసానికి అంటే ఈ జాతరకి దూరం చేయగలనా నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు. అబ్బెబ్బే, ఏ పాస్టర్ ఇలా అనడు, క్రైస్తవం వల్ల గిరిజన సంస్కృతికి ఏ ముప్పు లేదు అని మీరు అంటారా? ఆ విషయం అంటే గనక క్రైస్తవం సేకరించిన గిరిజనుడు మోదుకొండమ్మకి పూజలు చేయొచ్చు, జాతర చేయొచ్చు అని ఒక పాస్టర్ చేత చెప్పించి చూడండి. అది మీ తాతల తరం కూడా కాదు. మేస్త్రం జాతి గిరిజనులు నిర్వహించే నాగోబా జాతర అడవి పరిరక్షణకి సంబంధించిన ఆరాధన. దీని గురించి క్రైస్తవులు ఏమంటారు? సృష్టిని పూజించకూడదు, పాపం, సృష్టికర్తనే పూజించాలి అంటారు. అంటే మేస్రం జాతి గిరిజనులు క్రైస్తవులైన తరువాత నాగోబా జాతరని పాపం అని నమ్ముతారు కనుక
ఆ పాపం చెయ్యకుండా అడ్డుకుంటారు. మరి ఇప్పుడు చెప్పండి, గిరిజన జాతరలో వేద పండితుడు వేదం చదివితే గిరిజన సంస్కృతికి నష్టమా? అసలు ఆ జాతరే తప్పు, ఆ దేవతలే లేరు అని నమ్మితే నష్టమా? సోషల్ మీడియా చర్చలు సరే, ఒక్కసారి క్రైస్తవం వ్యాపిస్తున్న గిరిజన గ్రామాలకు వెళ్ళి అక్కడ కుటుంబంలో ఒకరు క్రైస్తవం సేకరిస్తే మిగిలిన వాళ్ళు గిరిజన సంస్కృతిలో జీవించాలి అనుకుంటే గనక ఆ కుటుంబంలో ప్రశాంతత ఎలా ఉంటుందో మీ కళ్ళతో మీరు ఒక్కసారి వెళ్ళి చూసి రండి. ఈ విషయంలో పాస్టర్సు చాలా చక్కటి విజన్ ఉన్నవాళ్ళు. ఒకరు మారిన కుటుంబాల్లో కలతల గురించి ప్రసక్తి వస్తే వారి సమాధానం, ఈ లోకం కన్నా పరలోకం ముఖ్యం, కుటుంబం కన్నా దేవుడు ముఖ్యం. అంచేత అందరూ దేవుడి మార్గం తెలుసుకునే క్రమంలో ఎలాంటివి సహజమే అంటారు. అవునో కాదో మీ ఊరి పాస్టర్ గారిని అడిగి చూడండి. అక్కడ ఇక్కడ నెతకడం ఎందుకు, ఒక్కసారి నార్త్ ఈస్ట్ వెళ్దాం. అక్కడ కుక్కీలు ఉన్నారు, పూర్తిగా కిరస్థానంలోకి మారిపోయారు. వాళ్ళు ఇప్పుడు గిరిజన తెగల జీవనాన్ని కొనసాగిస్తున్నారా? లేదు కదా, పూర్తిగా చర్చి ఆధీనంలో నడుస్తున్నారు. మరి కేవలం క్రిస్టియానిటీ వల్లే గిరిజన జీవన విధానం లుప్తమైపోతూ ఉంటే మన అరుంధతి రాయ్ గారు క్రిస్టియానిటీకి సంబంధం లేదు, కేవలం హైందవం వల్లే అక్కడ గిరిజన తత్వం నాశనమైపోతుంది అని ఎందుకు అబద్ధం ఆడింది? అలా అబద్ధం ఆడినందుకు ఆమెకు పశ్చిమ దేశాలు అవార్డులు ఎందుకు ఇచ్చాయి? ఆవిడ అబద్ధాలు ఎందుకు రాసింది అంటే గనక, నువ్వు ఎట్లా అబద్ధాలు రాస్తే నీకు ఈ ప్రైజ్ ఇస్తాము అని వాళ్ళు ముందే వాగ్దానం తీసుకున్నారు. అందుకే ఆవిడ అలా రాసింది. ఆవిడ అలా రాసింది కాబట్టి వాళ్ళు అవార్డులు ఇచ్చారు. దాని అర్థం ఏమిటి అంటే, అదుగో పలానా అంతర్జాతీయ అవార్డు, నోబెల్ ప్రైజు, బూకర్ ప్రైజు వచ్చిన ఈ రచయిత్రి హైందవం వల్ల, హిందూ మతం వల్ల మన నాగరికత నాశనం అయిపోతుంది అని గిరిజనులు అనుకోవాలి, హైందవం మీద ద్వేషం పెంచుకోవాలి. అలాగే గిరిజన జీవనాలను మార్చివేస్తుంది అని అంతర్జాతీయ ప్రపంచం ఆర్ఎస్ఎస్ను ద్వేషించాలి. అంటే ఒక్క దెబ్బకు 3 పిట్టలు. అటు మత మార్పిడి జరిగిపోతుంది, ఇటు ఆర్ఎస్ఎస్కి చెడ్డ పేరు వస్తుంది, హిందూ మతానికి చెడ్డ పేరు వస్తుంది. అంటే ఇలాంటి బోకర్ ప్రైజులు, నోబెల్ ప్రైజులు వంటివి ఎవరికన్నా ఇచ్చారు అంటే వాళ్ళు మేధావులు అని కాదు, వాళ్ళ ప్లాన్లో వీళ్ళు పావులుగా వ్యవహరిస్తారు కాబట్టి ఇస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అది మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.